ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు మకర రాశి నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం రోజులు కూడా. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు గురువు, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, కన్యా రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విషయంలో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీరు ప్రధానంగా ఈ వారం జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏమిటి అంటే అప్పు. మీరు ఎవరికైనా అప్పు ఇస్తున్నారా, అప్పు తీసుకుంటున్నారా, అదేవిధంగా అప్పు మూలంగా మీరు ఏదైనా ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఉందా అనేటువంటిది ప్రధానంగా జాగ్రత్త తీసుకోండి. మనీ మ్యాటర్స్, అప్పు ఇవ్వడం తీసుకునే విషయంలో. అలాగే మరొక విషయం ఏంటంటే అందులో ప్రధానంగా మీ తల్లిగారికి సంబంధించిన వ్యక్తులు, తల్లి సమానులు, ఇట్లాంటి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటి మూలంగా మీకు ఇబ్బంది అనేది వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మాత్రం మీకు 4వ స్థానంలో ఉండేటువంటి కుజ గురువులు ఇద్దరు కూడా మంచి సపోర్టివ్ ప్లానెట్స్గా నిలబడుతున్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. స్వయం కృషితో స్వంతంగా గృహం కావచ్చు, వాహనం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా సంపాదించుకునేటువంటి యోగం కూడా ఉంది. 6వ స్థానంలో శుక్రగ్రహం ఉన్నందుకు మాత్రం కాస్త మీరు స్త్రీలతోని, లేదా అది పురుషుడైనా స్త్రీ అయినా సరే, వాళ్ళతో అనవసరమైన వివాదాలు ఇటువంటివి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. బంధువర్గంలో వారి ద్వారా లేదా బంధువర్గంలో తెలిసిన వారిని ఇష్టపడి మీరు వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రం 100% ఫలిస్తుంది. అయితే మీకు రాశిలో ఎప్పుడైతే గురువు వక్రించున్నాడో, ఇది ఏలిననాటి శనికి సంబంధించినటువంటి విషయంలో ఇది చాలా మట్టుకు శని భగవానుడు వెనక్కి వెళ్ళినటువంటి ఫలితం ఇస్తుంది. అంటే ఏమిటి, రాశిలో ఉండే శని వక్రించినప్పుడు కొంత స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది. మరియు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పుకున్నాము. అందులో ముఖ్యంగా బ్యాంకింగ్, టీచింగ్, పోలీస్ డిపార్ట్మెంటు, లేనట్లయితే ఎనీ ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన అంటే డిఫెన్స్ రంగాల్లో మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు 100% మీకు సక్సెస్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ వారం మాత్రం వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు మరియు పార్ట్నర్షిప్స్ సంబంధించినటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అంటే 6లో శుక్రుడు, 7వ అధిపతి 6లో ఉన్నారు ముఖ్యంగా, అందులో ముఖ్యంగా 6లో శుక్రుడు ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ బుధుడు మాత్రం 5వ అధిపతి వచ్చినందుకు ఇక్కడ ఈ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, కొత్త బిజినెస్ పార్ట్నర్స్ మళ్ళీ మీకు పాత వాళ్ళు వెళ్ళి కొత్త వాళ్ళు రావడానికి, ఇటువంటి వాటికి ఎక్కువగా స్కోప్ చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వింటూ ఉండండి. మరియు అదేవిధంగా సూర్య భగవానుని చూస్తూ లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము లేదా నీళ్లు వదులుతో శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి పర్సనల్ చార్ట్ చూపించుకోవడం వల్ల ఏమి లాభము అనేటువంటిది నన్ను చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో ఇది చెప్పబోతున్నాను. అదేమిటి అంటే మనకి జాతచక్రంలో 12 భావములు అంటారు. 12 రాశులు ఎట్లాగో 12 భావములు లగ్నం నుంచి. మీ పర్సనల్ చార్ట్లో లగ్నం ఏ లగ్నం అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి మీకు తెలిసే విషయం ఏమిటంటే మీ నేచర్ ఏమిటి, మీ నేచరు ఏంటో, మీరు ఎలా ఉండాలో, ఎలా ఉంటే మీరు సక్సెస్ అవుతారో చెప్తుంది. అలాగే మీరు సక్సెస్ అవ్వకపోవడానికి మీకు ఎందుకు ఆటంకం జరుగుతుందో, ఏ గ్రహాలకు మీకు కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఆటంకం పడుతున్నారో, ఏ గ్రహ సంబంధించినటువంటి దీపారాధన చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారో చెప్తుంది. మీరు
ఫస్ట్ అయితే ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ లగ్నం ఏంటో తెలుసుకొని అదున్న సిచ్యువేషన్ కనుక తెలుసుకోగలిగితే. అలాగే అందరికీ కావాల్సిన ధనం. మీ ధనాధిపతి లగ్నం నుంచి ధనస్థానం అనేది ఒకటి ఉంటుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు, ఏ కండిషన్లో ఉన్నాడు దాన్ని బట్టి మీకు ఇప్పుడు ధనయోగం బాగా వచ్చే యోగం ఉందా, లేకపోతే ఉన్న ధనాన్ని పర్టికులర్గా మీరు దాన్ని సద్వినియోగం పరచకపోతే ఏదైనా ఇబ్బందుల్లో పడే యోగం ఉందా అనేటువంటిది కూడా మీ ధనాధిపతి చెప్తాడు. దానికి ఏమిటి, మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, గోచారం ఏమిటి, గోచార గ్రహాలు ధనస్థానాన్ని యాక్టివ్ చేస్తున్నాయా, ఎక్కడైనా మీరు డబ్బులు పెట్టి ఇరుక్కుపోయేటువంటి యోగం ఏమైనా నడుస్తుంది అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. అదేవిధంగా మీరు ఏ మార్గంలో వెళ్తే మీరు ధనయోగం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఉన్న పరిస్థితి కంటే అనేటువంటిది తెలుస్తుంది. అదేవిధంగా 3వ స్థానాన్ని బట్టి మీ యొక్క సిబ్లింగ్స్, మీ యొక్క తోబుట్టువులతో ఎందుకు మీకు మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నాయి, వాళ్ళతో మీకు ఎందుకు బాగుందనే విషయం చెప్తుంది. మీ ప్రయత్నాలు కూడా తెలుస్తాయి. అదేవిధంగా మీ యొక్క 4వ స్థానాన్ని బట్టి ప్రాపర్టీస్, ముఖ్యంగా ఏంటంటే మీరు ఏ ఫేసింగ్లో నివసిస్తే బాగుంటుంది, అలాగే మీకు ఎప్పుడు మీరు గృహయోగం కొనుక్కుంటే బాగుంటుంది అనేది 4వ స్థానం బట్టి, వివాహాన్ని ఎటువంటి పార్ట్నర్ వస్తారు, ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైనటువంటి సమయం. చాలామంది ఏంటంటే వివాహం ఎప్పుడు చేసుకుంటే సరైనటువంటి విషయం అనేది తెలియదు. శుభగ్రహాలు వివాహ స్థానాన్ని కనెక్ట్ అయినప్పుడు వివాహం చేసుకోవాలి. అశుభగ్రహాలు కనెక్ట్ అయినప్పుడు అంటే ఇక్కడ ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రంలో అన్ని గ్రహాలు మంచివే, కానీ కొన్ని పర్టికులర్ గ్రహాలు మనం చేసుకున్న కర్మను బట్టి అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి, పూర్వజన్మలో చేసుకున్నటువంటి మంచి చెడులను బట్టి. అలాగా మీకు వివాహం ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఒక వ్యాపారం ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, మీరు విదేశాలకు వెళ్తే బాగుపడే యోగం ఉంటే విదేశాలకు వెళ్తేనే బాగుంటుంది, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఎప్పుడు ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, కాబట్టి ఏ విషయంలో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలనేటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. మన జన్మజాతకంలో ఏదైనా ఒక గండమే ఉందనుకుందాం కాసేపు, లేకపోతే ఏదైనా ఒక ఇబ్బంది ఉంది, మనం భయపడవలసిన పని లేదు. ఎలా అంటే ఇప్పుడు మీరు వెళ్తున్నారు రోడ్డు మీద, వెళ్తున్నప్పుడు మధ్యలో మీకు గొయ్యి కనబడింది. గొయ్యి కనబడితే భయపడతారా, పక్క నుంచి వెళ్తారా? పక్క నుంచి వెళ్తాం కానీ మనం భయపడం. ఆ గొయ్యి ఉందనే విషయం ఎట్లా తెలుస్తుంది మనకి? టార్చ్ ఉంటే మనకు తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు దారిలో సర్పం ఉందా, గొయ్యి ఉందా, లేకపోతే పలానా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, అక్కడ బురద ఉందా అనేటువంటిది. ఈ టార్చ్ అనేటువంటిది ఎలాంటిదో జ్యోతిష్ శాస్త్రం అలాంటిది. మరి ఇక్కడ మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం, దీనికి ఎందుకు చెప్పుకుంటున్నాం? మన జన్మజాతకమే ఇంత కరెక్ట్గా ఉంటాయి అంటే కనుక ఒకటే, బయట ఉండే పరిస్థితులు, మనం తీసుకునే నిర్ణయాలు మన సొంతము, మన కర్మ అంతా మన జన్మజాతకం అయితే, ఇప్పుడు బయట ఉండే కండిషన్స్ అనేటువంటిది ఇప్పుడుండే గోచారం. అంటే ఒక వ్యక్తి మంచి అద్భుతమైనటువంటి బిజినెస్ మ్యానే అనుకోండి, లేదా అద్భుతమైనటువంటి జాబ్ చాలా సిన్సియర్గా చేసే అబ్బాయి అనుకుందాం కాసేపు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, కానీ బయట జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి, ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి అనుకోండి. మీలో ఎంత టాలెంట్ ఉన్నా ఆ ఆపర్చునిటీస్ని బట్టే మీరు నిర్ణయం తీసుకోవాలి. అంటే ఒక జాబ్ మానేద్దాం అనుకున్నారు, కానీ బయట కండిషన్ పెద్ద ఆపర్చునిటీస్ లేవన్నప్పుడు మానరు మీరు. ఎందుకు? ఈ ఉన్న జాబు మానేసి ఇంకోదేదో ఆపర్చునిటీ వెతుక్కోవడం కరెక్ట్ టైం కాదు అని. అలా కాకుండా ఎక్కువ ఉన్న ఆపర్చునిటీస్, నా టాలెంట్ తగ్గ శాలరీ ఇవ్వట్లేదు అన్నప్పుడు మానేయగలుగుతారు. ఎందుకు? ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అలాగే బిజినెస్ పరంగా కానీ ఇవన్నీ కూడా బయట ఉండే కండిషన్ చెప్పేదే గోచార ఫలితాలు. కాబట్టి మీరు ఈ యొక్క గోచార ఫలితాలని మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి యోగాల్ని లేదా జాగ్రత్తల్ని తెలుసుకుంటూ ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.